గజం భూమి కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. పల్లవి ప్రశాంత్ విన్ అయిన తర్వాత అసలు రైతులకు ఏం చేస్తాడా లేదా అని ఒక బరువు బాధ్యతని ఆయన పెట్టేశారు జన బయట. బట్ అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా ఆయన చెప్పడం కూడా అదే జరిగింది. నేను రైతులకి ఏదైనా నీడీగా ఉన్న వాళ్ళకి ఏదైనా చేస్తాను ఖచ్చితంగా అని, మా కష్టాలు ఇవి అని. బయట అంటే ఇస్తాడో లేదో, పబ్లిక్ ఏమైనా యూజ్ అవుతుందా లేదా, అది తన విజ్ఞత మీద ఆధారపడి చెప్పాడు. ఇప్పుడు అతనికి ఈ డబ్బులు అనేవి అందరికీ అవసరమే. మేబీ పల్లవి ప్రశాంత్కి ఇంకా అవసరం కావచ్చు, కానీ నాకు ఇది కాదు ఇంపార్టెంట్. నాకు ఎవరికైతే లేవో, ఎవరైతే రైతులు ఆత్మహత్య చేసుకున్నారో, వాళ్ళ కుటుంబాలను పోషించలేక కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తా అన్నాడు. రేపు పొద్దున అతను ఇచ్చాడో లేదో అనేది మనకి తెలియదు, అతని విజ్ఞతకే అది. దేవుడు అనేవాడు ఉన్నాడు అని అతను నమ్ముతున్నాడు కదా, అలాంటప్పుడు ఇస్తాడా లేదా అనేది అతని మీద వదిలేయాలి. ఇస్తాను అని అయితే ఒక మాట అయితే అన్నాడుగా. మిగిలిన వాళ్ళంతా వాళ్ళకున్న పాపం, వాళ్ళకున్న అవసరం, నేను ఇల్లు కట్టుకోవాలి, నేను మా అమ్మని జాగ్రత్త చూసుకోవాలి, అవి కూడా తప్పు కాదు. వాళ్ళకి అనిపించింది వాళ్ళు చెప్పారు. ఒక్కొక్కరి రీజన్ ఒక్కొక్కటి. నాకు ఇంతకన్నా దేవుడు ఇస్తే నేను అప్పుడు ఇది చేస్తానని ఎవరు అన్నాడు. నాకు ఈ అమౌంట్ నేను పెద్దగా అందరిని ఉద్ధరించడానికి నాకు సరిపోదు. ఇంకా నాకు దేవుడు కనుక ఇచ్చాడంటే నేను అప్పుడు ఆ సోషల్ సర్వీస్ కానీ ఇంకొకరికి పంచడం కానీ ఆ విషయం ఆలోచిస్తానని ఎవరు క్లియర్గా చెప్పాడు. బట్ ఫర్ నౌ నాకు ఏదైతే మా బ్రదర్స్ నా మీద ఇన్వెస్ట్ చేశారో వాళ్ళకి హెల్ప్ చేయాలి. వాళ్ళు నన్ను పెంచారు, మా మదర్ లేరు, సో మదర్ పేరు మీద ఏదైనా చేయాలి అని అలాంటివేవో ఎవరు చెప్పాడు, విచ్ ఇస్ యాక్సెప్టెడ్ అండ్ వెరీ గుడ్. ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు ప్రశాంత్ ఇస్తాడా లేదా అని తర్వాత తెలుస్తుంది, తన మీద వదిలేయాలి. అండ్ యావర్ విషయానికి వస్తే మొన్న వీడియో ప్లే చేయడం జరిగింది తన జర్నీ ఫైనల్ది. అది చూసిన తర్వాత అతను కూడా మంచి కంటెస్టెంట్, ఖచ్చితంగా టైటిల్ విన్ అయ్యే రేస్ లో తను కూడా ఉన్నాడు అని అనిపించింది. అప్పటి వరకు అనిపించలేదా? అంటే అప్పటి వరకు అంటే పోటాపోటీగా ఇద్దరు పేర్లు అయితే వినిపిస్తున్నాయి. మీరు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, అమర్దీప్ ఒక పక్కన పల్లవి ప్రశాంత్ ఇద్దరు ఉండే ఛాన్సెస్ ఉన్నాయని. మీ మాట ప్రకారమే మేము కూడా అలాగే అనుకున్నాం. పల్లవి ప్రశాంత్ ఎవరు ఎప్పుడు కూడా నాకు 1 and 2, ఇప్పుడు కాదు, ఇప్పుడు కూడా 1 and 2 నాకు పల్లవి ప్రశాంత్. బట్ మీరు చెప్పారు కదా ఇద్దరు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఉల్టా పుల్టా కదా ఇది, ఈ సీజన్ ఉల్టా పుల్టా అని ముందు చెప్పేశారు కదా, సో ఏమైనా జరగచ్చని. ఇటుపక్క ప్రశాంత్, ఇటుపక్క అమర్ ఉన్నా ఆశ్చర్యం లేదు, ఇంకా ఏమైనా జరిగినా ఆశ్చర్యం లేదు. ముందే ఉల్టా పుల్టా అని చెప్పేశారు, సో ఏమైనా జరగచ్చు. బట్ ఎవర్ ఫెంటాస్టిక్ ప్లేయర్ అని సెకండ్ థర్డ్ వీక్ నుంచి అర్థమైపోయింది. అండ్ ఏదైతే ఇప్పుడు మీరు చెప్పారో జర్నీ చూపించిన తర్వాత ఎవరు టాప్లో ఉంటాడని మీకు ఎలా అయితే అనిపించిందో, ఈ జర్నీ చూసిన తర్వాత 6 విన్నర్స్ అనిపించారు నాకు. అంత బాగా చేశారు అది కాన్సెప్ట్. ఆ జర్నీ కాన్సెప్ట్ ఏదైతే ఉందో రీసెంట్గా నాకు తెలిసింది ఎండమాల్ టీం వాళ్ళు చేశారు వచ్చి అని. అది ఎవరు చేశారో కానీ కాన్సెప్ట్ అండ్ ఎడిటింగ్, మెయిన్ ఎడిటింగ్, దాన్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎవరు ఇచ్చారు, అది కేజీఎఫ్ మ్యూజిక్ ఇచ్చారు. అండ్ ఒక్కటని కాదు, ఒక్కొక్కరికి తగ్గట్టు వాళ్ళకి తగ్గట్టు వాళ్ళ మ్యూజిక్ వాళ్ళకి ఇచ్చారు. అండ్ బిగినింగ్ ఏమో కామెడీగా అన్ని కామెడీ సీన్స్ అన్నీ పెట్టి, దాని మధ్యలో వాళ్ళు ఫైట్ చేసుకున్నవన్నీ పెట్టి, ఎండ్లో ఎమోషన్ తోటి ఎండ్ చేసి 3 షేడ్స్ మొత్తం క్లియర్గా చూపించి జర్నీ వాళ్ళు ఏదైతే చూపించారో ఈ 7 సీజన్స్లో, ఈ 6 సీజన్స్లో ఎవరు చూపించలేదు. ఇప్పుడు ఈ 6 చూపించిన జర్నీ ఏదైతే ఉందో టాప్ క్లాస్. బిగ్ బాస్కి సెల్యూట్ ఆ విషయంలో, చాలా ఎక్స్ట్రాడినరీ. హూఎవర్ ఆ కాన్సెప్ట్ ఎవరు కనిపెట్టారో, ఐస్, ఆ స్నోఫాల్ కాన్సెప్ట్ కానీ, ఆ సెట్ కానీ, ఆర్ట్ డిపార్ట్మెంట్ కూడా క్లాప్స్ కొట్టాలి నిజంగా. సూపర్, ఎక్స్ట్రాడినరీ 2 days ఎపిసోడ్స్ అని. అండ్ అమర్దీప్ చాలా ఫౌల్ గేమ్స్ ఆడేసి ఇక్కడ వరకు వచ్చారు అని చాలా మంది అందరూ అంటున్న విషయం. అందరూ ఆడతారు ఫౌల్ గేమ్స్, బయటపడ్డాడు ఈ మనిషి. మరీ ఎక్కువగా అంటే మరీ డెలిబరేట్గా చేసేస్తుంటే చూస్తారు కదా, మరీ డెలిబరేట్, మరీ దారుణంగా. నాగార్జున గారి నోట్లోంచే వచ్చింది, అమర్ నీ ఫౌల్ గేమ్స్ అన్ని వీడియోలు చూపించమంటే టైం సరిపోదాయా నాకు అన్నారు. గుర్తుందా? మీరు ఏమైనా అబ్జర్వ్ చేశారా? వద్దు సార్, ప్లీజ్ సార్, వద్దు సార్, ఆ పని చేయకండి సార్ అని దండం కూడా పెట్టాడు మనవాడు. అంటే హీ నోస్ ఎన్ని ఫౌల్స్ అయ్యాయని. అర్జున్ ఏదో పేరు కూడా పెట్టాడు, ఫౌల్ రాజా అని ఏదో పేరు పెట్టాడు కూడా అమర్దీప్. సో చాలా ఫౌల్స్ అయ్యాయి. కానీ ఇంత ఫౌల్స్ చేస్తున్నా కూడా దాన్ని ఫన్నీగా తీసేశారు. అంటే మనకి చూస్తున్న వాళ్ళకి కోపం వచ్చినా కూడా ఎపిసోడ్కి వచ్చే వాళ్ళకి దాన్ని కామెడీగా చేసి దాన్ని చల్లబరిచేశారు. ఎందుకంటే అంతేనా? ఏం అనలేము మనం. అందుకే నాకు బాధ వేసింది, అందుకే ఆ వీడియో పెట్టాను.
ఇప్పుడు ఫస్ట్లో అంతా చేసిన బ్లండర్స్ ఎన్ని ఉన్నా సరే దాన్ని కామెడీగా తీసేయడం బిగినింగ్లో అంతా చల్తా ఓకే. లాస్ట్కి వచ్చి ఒక 5-6 మిగిలినప్పుడు కూడా దాన్ని సింపుల్ చేసేసి, ఇప్పుడు మీరు చెప్పారు నేను పెట్టిన వీడియో ఆ రింగ్స్ ఏదో, దాని తర్వాత ఈ పక్కన వాడిని చూసి రాసేస్తున్నాడు, అది కూడా కామెడీ చేసేసారు. అవును, అది కూడా కామెడీ, అది కూడా ఎలివేట్ చేయలేదు, అంటే దాన్ని పాయింట్అవుట్ చేయలేదు. చేయాలిగా. శోభ ఎలాగా చూడదు, అమర్ ఫౌల్ చేయడం శోభకి ఎలా కనపడదు. కరెక్టేనా By అని default అడిగితే ప్రియాంక కనపడింది. కరెక్ట్ అని చెప్తుంది ఒక వీడియోలో. అంతే కదా, ఆబ్వియస్లీ. అదేనా బిగ్ బాస్ చూసి ఆ వీడియో ఇగో ఇప్పుడు చూడండి అమర్ ఏం చేశాడు అని నెక్స్ట్ వీక్ ఎప్పుడో చూపించారు, అప్పటికప్పుడు చెప్పాలిగా.